బ్రేక్‌ఫాస్ట్‌కి ఏమి చేయాలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంట్లో దోస పిండి ఉంటే చాలు. బయట హోటల్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసే మసాలా గుంట పొంగనాలు. స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడాక ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి పసుపు, ఉప్పు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి గుంట పొంగనాలకి మసాలా అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా ఒకసారి ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని అందులో దోసపిండి మనకు సరిపడినంత దోసపిండి తీసుకొని అందులో ఈ మసాలాలని ఏసేసి బాగా మిక్స్ చేసేయాలి. మనకి మసాలా గుంట పొంగనాల పిండి రెడీ అయిపోయినట్టే. మనం ఇప్పుడు గుంట పొంగనాల ప్యాన్ని వేడి చేసుకొని అందులో ప్రతి గుంటలో ఆయిల్ వేసి అందులో గరిటెతో పిండి వేసుకోవాలి. ఇలా పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాల పాటు దాన్ని బాగా కాలనివ్వాలి. ఇప్పుడు మూత తీసేసి చూస్తే చూడండి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము స్పూన్‌తో దాన్ని టర్న్ చేసుకోవాలి. ఓవైపు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వాటిని ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇంకో సైడ్ దాన్ని కాలనివ్వాలి. అంతే, బయట కరకరగా లోపల మెత్తగా ఉండే మసాలా గుంట పొంగనాలు రెడీ. కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీతో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.